జనగామ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తమను పై అధికారి డబ్బును డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడంటూ నిరసన చేపట్టారు. శానిటేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పులిశేఖర్ 20,000 రూపాయలు మామూలు ఇవ్వాలంటూ వేధిస్తున్నట్లు తెలిపారు. లేదంటే విధులకు ఆటంకాలు కల్పిస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. వేధింపులు ఎక్కువ అవడంతో విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. మున్సిపాలిటీలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న ఏ అధికారి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేయలేదని పులిశేఖర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులుగా అపాయింట్మెంట్ అయినప్పుడు తర్వాత మన అవసరం నిమిత్తం కొరకు ట్రాక్టర్లు వెహికల్స్ మన ఆటోలు రాగానే అరువులైన వాళ్ళు ఉంటే అప్లికేషన్ పెట్టుకున్నాం. అరువులైన మీరు అరువులే బాబు అన్నాడు. మాకు వెహికల్స్ ఇచ్చినాక ఈ సేకరణ రాకముందు కూడా ఎంతో మంది ఆఫీసర్లు మనకి ఎలాంటి ఇబ్బందులు రాలే మాకు. మా పని మేము చేసుకుంటూ పోయినాం. ఈయన వచ్చే కాడ నుంచి మీరు లేబర్లకి డ్రైవర్లుగా పోయినారు. ఒకసారి వేధించండి. మాకు ఇంతో అంతో ఇవ్వాలి. నేను భూపాలపల్లి వేసినప్పుడు కూడా మాకు డ్రైవర్లు ఇచ్చేది, మీరు అట్లా కలవాలి. అది ఇప్పుడు మా ప్రెసిడెంట్ చెప్పినట్టుగా 20,000 ఇవ్వాలని వేరే పెట్టిండు సాబ్. నాకు ప్రతి నెల మీరు 20,000 రూపాయలు ఇవ్వాలంటే మేము ఇవ్వం. మాకు ఎక్కడి నుంచి వస్తాయని ఇస్తాం, కానీ 1,000 ఎక్కడికి వస్తాయి సార్, మేము ఇవ్వలేము అని ఆయన అన్న కలిసి సరే మీరు ఎట్లా పై చూస్తాం, మీ సంగతి చూస్తాయి. ఇక ఎంతో మంది సార్లు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు, కమిషనర్లు వచ్చారు, కానీ ఇంత వేధింపు అయితే మా దగ్గర లేదు. ఈ పులిశేఖర్ అనే సార్ డిప్టేషన్ మీద వచ్చి మమ్మల్ని చాలా వేధించడం జరుగుతుంది. నేను నా చిన్న బిడ్డ బాగా లేకుంటే నేను అర్ధరాత్రి నేను హాస్పిటల్ తీసుకుపోయి వచ్చినందుకు ఒక 2 రోజులు నేను హైదరాబాద్ తీసుకుపోయినా. మిరాకిల్ హాస్పిటల్ తీసుకొని పోయినాను. 2 రోజులు నేను హాస్పిటల్లో ఉన్నాను. నేను తెల్లారి వచ్చినాక నన్ను డ్యూటీకి ఆపడం జరిగింది. డ్యూటీకి ఎందుకు ఆపేశారు అని అంటే, నువ్వు నాకు చెప్పకుండా పోయినావు నువ్వు డ్యూటీకి ఆపుతా అంటే, అట్లా కాదు సార్, నా బిడ్డ బాగాలేదు అని అన్నా కూడా ఆయన జస్ట్ వాదించుకున్నాక నన్ను డ్యూటీకి పంపించడం జరిగింది.